నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సార్, నిఫా వైరస్ మరలా విజృంభిస్తుంది అని అంటూ ఉన్నారు. సో అంటే ఏంటి సార్, అంటే కోవిడ్ కి దీనికి కంపేర్ చేసుకుంటే అది కంటిన్యూషన్ ఉంది, ఇది ఆగి ఆగి బ్రేక్ ఇస్తూ మరలా విజృంభిస్తుంది. సో అసలు దాని లక్షణాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ ఎక్కువ స్థాయిలో ఉంది? ఏషియాలో నిఫా వైరస్ మళ్ళీ విజృంభిస్తుందండి. ఆల్రెడీ థాయిలాండ్, నేపాల్, తైవాన్ ఇలాంటి దేశాల్లో చాలా పెద్ద ఎత్తున వచ్చిందని చెప్తున్నారు. మనకి కేరళ అండ్ వెస్ట్ బెంగాల్, కలకత్తాలో చాలా కేసులు బయటకు వచ్చాయి, కేరళలో కూడా చాలా కేసులు బయటకు వచ్చాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ అయ్యారు. WHO కూడా దీన్ని ప్రయారిటీ ప్యాథోజన్ జన్స్ అని ప్రకటించింది. అంటే ఎబోలా, మార్బర్గ్, లస్సే లాంటి వైరస్ల సరసన నిఫా వైరస్ కూడా చేర్చింది అనమాట WHO. సో ఈ ప్రయారిటీ ప్యాథోజన్ అనేది ప్రయారిటీ ఇవ్వాలి, వీటికి జాగ్రత్త లేకపోతే ఇది మళ్ళీ వరల్డ్ వైడ్ ఒక COVID-19 లాగా విజృంభించే అవకాశం ఉందని చెప్తున్నారు. కోవిడ్ కంటే కూడా ఇది డేంజరస్ అనమాట నిఫా వైరస్. సో అసలు నిఫా వైరస్ అంటే ఏంది, దీని లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, ఇది ఎలా మనుషులకి వ్యాపిస్తుంది, స్ప్రెడ్ ఎలా ఉంటది, దానికి తర్వాత దీనికి వైరస్లు ఉన్నాయా, ట్రీట్మెంట్ ఉందా, దీని ప్రివెన్షన్ ఏంటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో నిపా వైరస్ అనేది జునోటిక్ వైరస్ అంటారు. జునోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చేదాన్ని జునోటిక్ వైరస్ అంటారు. అంటే ఈ మధ్య కాలంలో వచ్చేవన్నీ కూడా కోవిడ్ తో సహా, కోవిడ్ గానీ, మార్స్ గానీ, ఇబోలా గానీ, ఇవన్నీ జునోటిక్ వైరస్లే. అంటే ఒక రకంగా మనం జునోటిక్ వైరస్ల యుగంలోకి ఎంటర్ అయినట్టుగా చెబుతున్నారు అన్నమాట వైరాలజిస్టులు. సో అంటే మనం ఇక్కడే ఎన్విరాన్మెంట్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అంటే మనం జంతువుల్ని, ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోకపోతే, జంతువుల్ని, పక్షుల్ని, ఎన్విరాన్మెంట్ ని, మనకే అది నష్టం, మనుషులకి. సో అందుకనే జంతువుల్ని, పక్షుల్ని మనం పరిరక్షించుకోవాలి, ఎన్విరాన్మెంట్ ని మనం పరిరక్షించుకోవాలని ఎందుకు మాట్లాడుతున్నారంటే అంతిమంగా అవి వాటి వల్ల మనుషులు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి. సో అలాగా దీన్ని జునోటిక్ అంటారు. దీని ఆరిజిన్ చెప్పాలంటే దీని ఫ్యామిలీ పారామిక్సో వివాదియా అనే ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరస్లకు సంబంధించింది. గ్రూప్ గా చెప్పుకోవాలంటే ఎనిఫా వైరస్ అంటారు. ఎనిఫా వైరస్ల గ్రూప్ లోకి ఇది వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రూట్ బ్యాట్స్ అంటారు, అంటే గబ్బిలాలు ఎక్కువగా ఫ్రూట్స్ ని తింటాయి. అవి ఆ గబ్బిలాలు కొరికేసి వదిలేస్తాయి. ఆ ఫ్రూట్ కింద పడినప్పుడు ఆ ఫ్రూట్ మనుషులు తిన్నా, లేకపోతే ఆ జంతువులు తిన్నా, ఆ జంతువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిగ్స్ నుంచి ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది. అయితే ఒరిజినల్ గా స్ప్రెడ్ అయ్యేదేమో బ్యాట్స్, ఫ్రూట్ బ్యాట్స్ నుంచి. ఫ్రూట్ బ్యాట్స్ కి అవేమి ఈ వైరస్ల వల్ల ఎఫెక్ట్ అవ్వవు, అవేమి జబ్బు పడవు, ఓన్లీ క్యారియర్ మాత్రమే. అవి మోసుకుని వేరే వాళ్ళకి అంటించి పోతాయి అనమాట. సో అలాగా మనుషులకు వస్తాయి. అది ప్రధానంగా వాటి ఎంగిలి పడినా కూడా మనుషుల మీద కానీ, జంతువుల మీద కానీ, ఆ ఎంగిలి పడినా కూడా ఈ వైరస్ వచ్చేస్తుంది. అట్లాగే యూరిన్ పడినా కూడా వస్తుంది. అట్లాగే ఫ్రూట్స్ ని కొరికి వదిలేస్తే వాటిని మనం తిన్నా, లేకపోతే జంతువులు తిన్నా, వాటిలో నుంచి కూడా మనుషులకు వస్తుంది. ఒక్కసారి మనుషులకి వచ్చినాక మనిషి నుంచి మనిషికి ఫిజికల్ టచ్ కానీ, తాకడం వల్ల కానీ వస్తుంది. అట్లాగే వాళ్ళు తుమ్మినా, లేకపోతే జలుపుండి, దగ్గినా, డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటారు, ఆ డ్రాప్లెట్స్ మనకి తగిలితే మనకు వస్తుంది. అట్లాగే ఫ్లూయిడ్స్, బాడీలీ ఫ్లూయిడ్స్, చెమట ఇట్ల రూపాల్లో నుంచి కూడా మనకి సోకుతుంది. అట్లాగే హాస్పిటల్లో ఇప్పుడు అట్లాంటి పేషెంట్లు ఉన్న హాస్పిటల్ ఉన్నప్పుడు, మనం కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వాతావరణంలో కూడా అది మనకి సోకే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇలా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అయితే ఇది కోవిడ్ లాగా కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది తక్కువ, కానీ స్ప్రెడ్ అయితే మాత్రం ప్రమాదం చాలా డేంజర్ అన్నమాట. అంటే ఇది ఎంత డేంజర్ అంటే మార్టాలిటీ రేట్ అంటారు, చనిపోయే సంఖ్య. చనిపోయే రేట్ ఎట్లా ఉంటదంటే 40 నుంచి 75% ఉంటది సోకినాక. అదే కోవిడ్ లో ఎంత ఉంటది, 1 to 2% కోవిడ్ లో. 1 to 2% డేంజర్ లోనే లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోయారు వరల్డ్ వైడ్. అట్లాంటిది ఇది గాని సోకితే 40 to 75% అంటే డెత్ ఎలా ఉంటుందో చూడండి. అందుకనే దీన్ని ఏమంటున్నారంటే స్ప్రెడ్ లెస్ కిల్ మోర్ అంటున్నారు. స్ప్రెడ్ ఏమో అంత స్పీడ్గా అవ్వదు, కానీ స్ప్రెడ్ ఒకసారి అవ్వడం
మొదలు పెట్టి అయిపోయిందంటే మాత్రం ఎక్కువ మంది మరణాలు చాలా పెద్ద ఎత్తులో ఉంటాయి. అంటే కోవిడ్ 1.2 ఉంటే సార్స్ వైరస్ 10% మోర్టాలిటీ రేట్ ఉంటుంది, ఎబోలా 50% ఉంటుంది. ఇది ఎబోలా కంటే కూడా డేంజర్ అన్నమాట. నిఫా వైరస్ అనేది 75% వరకు కూడా మోర్టాలిటీ రేట్, అంటే సోకిన 100 మందిలో 75 మంది చనిపోయే అవకాశాలు నిపా వైరస్ ఉందన్నమాట. అందుకనే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని WHO కూడా చెప్తుంది అనమాట. అయితే దీని సిమ్టమ్స్ ఏంటి అన్నప్పుడు ప్రతిదీ కూడా జ్వరం అండి. జ్వరము, దగ్గు, జలుబు ఇవి కామన్ సిమ్టమ్స్. అయితే దీంట్లో 2 ప్రత్యేకమైన స్పెషల్ సిమ్టమ్స్ ఉన్నాయి. అందులో ఒకటేంటంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే మనకి ఇది సోకిన తర్వాత కన్ఫ్యూజ్ గా ఉండడం, తల తిరగతా ఉండడం, సరిగ్గా మాటలు కొహరెన్స్లుగా మాట్లాడలేకపోవడం, తర్వాత లాస్ ఆఫ్ కాగ్నిషన్ అంటే రీజనింగ్ అది తప్పిపోతుంది, మర్చిపోవడం, కాగ్నేటివ్ స్కిల్స్ మిస్ అవుతాయి. తర్వాత బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తుంది, బ్రెయిన్ ఫిజికల్ గా. అట్లాగే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. మనకి చేతులు కాళ్ళు కూడా కరెక్ట్ గా పని చేయలేకపోవడం, పక్షవాతం లాగా కూడా అయిపోవడం అనేది సివియర్ గా జరుగుతాయి. అది కాకుండా 2వ సిమ్టమ్ ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. మామూలుగా ARDS అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. అంటే న్యూమోనియా లాంటి ఒక జబ్బు రావడం, తర్వాత ఫెయింట్ అంటే ఫ్యాటిక్ వచ్చేయడం, ఊపిరి ఆడకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం, ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఈ నిఫా వైరస్ వల్ల వస్తాయి. అయితే దీనికి వైద్యం పరిస్థితి చూసుకున్నప్పుడు వ్యాక్సిన్ లేదండి, దీనికి ఫిక్స్డ్ డ్రగ్ అంటూ ఏం లేదు. ఓన్లీ ఆస్ట్రేలియాలో M102.4 అనే ఒక డ్రగ్ ని ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేస్తున్నారు. అంత తప్ప దీనికి ఇప్పటి వరకు ప్రూవన్ డ్రగ్ అనేదే లేదనమాట. మరి ఏం చేస్తారంటే సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ లేదా సపోర్టివ్ కేర్ అంటారు. సపోర్టివ్ కేర్ అంటే ఈ జబ్బులు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గడానికి, ఇప్పుడు రెస్పిరేటరీ బాగాలేదు ఆక్సిజన్ పెడతారు, బ్రెయిన్ ఫంక్షన్ బాగాలేదు దానికి సంబంధించి బ్రెయిన్ ప్రెజర్ ని తగ్గించడానికి చేస్తారు, ఐసీయూలో పెడతారు, వెంటిలేషన్ లో ఊపిరి అందకపోయినప్పుడు ఆర్టిఫిషియల్ ఊపిరిని అందించడం, లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లాగే ఫ్లూయిడ్స్ ఇస్తారు. ఇవి చేస్తారు తప్ప దానికి అక్యురేట్ గా ట్రీట్మెంట్ అనేది ఒక వ్యాక్సినేషన్ కానీ డ్రగ్ కానీ ఇప్పటి వరకు లేదు. సో అందువల్ల ఇది మేజర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇది ఒక కారణం అన్నమాట. అయితే దీన్ని రాకుండా చేయాలంటే ఏంటి, వ్యక్తులుగా మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు మనం ఇట్లాగా రాలిన పండ్లను తినడం ముందు ఆపేయాలి. ఎక్కడైనా ఇప్పుడు దారిలో పోతుంటే నేరేడు పళ్ళు దొరుకుతాయి, తింటారు, అలాంటివి ఆపేయాలి. ఉడతలు కొట్టాయో బ్యాట్ కొట్టిందో మనకు తెలియదు, గబ్బిలం కొట్టిందో తెలియదు. ఆ ఉడతకి ఏమన్నా నిపా వైరస్ ఉంటే అది పండు నుంచి వస్తుంది. కాబట్టి బాగా కడుక్కొని, అంటే కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టి బాగా కడుక్కోవాలి పళ్ళు, బయట నుంచి తెచ్చినా కూడా, ఎందుకంటే అవి మిక్స్ అయిపోయి ఉండొచ్చు. సో కాబట్టి పళ్ళు, ముఖ్యంగా పళ్ళు తినేవాళ్ళు క్లియర్ గా కడుక్కోవాలి. పళ్ళే కాకుండా కూరగాయలు కూడా నీట్ గా అంటే మనం కోవిడ్ అప్పుడు ఏమేమి చేసామో అవన్నీ చేయాలి. కోవిడ్ అప్పుడు మనం చేసాం, మళ్ళీ మామూలు అయిపోయినాం. ఇప్పుడు ఇవాళ ఎవరు కడుక్కోవడం లేదు, ఏమి పాటించడం కదా, అది అంటే అలవాటు చేసుకోవాలి. తర్వాత ఫీవర్ గానీ న్యూరాలజికల్ గా మనకి డిస్టర్బెన్స్ గానీ ఏమన్నా ఇష్యూస్ ఇందాక చెప్పిన లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్ గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి, లేట్ చేయకూడదు అనమాట. అట్లాగే పబ్లిక్ హెల్త్ ప్రోటోకాల్ ఏవైతే ఉంటాయో, అంటే చేతులు కడుక్కోవడం, హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడు మాస్క్లు వేసుకోవడం, పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు కూడా మాక్సిమం మాస్క్లు వాడడం, ఇవన్నీ కూడా కోవిడ్ అప్పుడు మనకి హెల్త్ ప్రోటోకాల్స్ ఏవే ఉన్నాయో అవన్నీ చేయాలి. ప్రభుత్వం కూడా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్, మిగతా రాష్ట్రాల్లో కూడా అప్రమత్తమయ్యాయి. పబ్లిక్ హెల్త్ సంబంధించిన పబ్లిక్ హెల్త్ కేర్ దీన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అంటే ముందుగా ఐడెంటిఫై చాలా ఇంపార్టెంట్. రెండవది ఇంపార్టెంట్ వచ్చి కాంటాక్ట్ ట్రేస్, అంటే మనకి సోకితే మనం ఎవరెవరిని కలిసాము ఏంటి అవన్నీ ట్రేస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. మూడవది ఐసోలేషన్ లో పెట్టడం ఇంపార్టెంట్. నాలుగవది సర్వైలెన్స్, వాళ్ళని నిఘాలో పెట్టడం. ఐదవది కమ్యూనిటీ మానిటరింగ్, స్ప్రెడ్ కాకుండా, అంటే ఈ వ్యక్తి ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళారా, పెళ్లిళ్ళకో ఇంకో దానికి వెళ్ళారా, అవి డేంజర్ అన్నమాట. సో నిపా వైరస్ స్ప్రెడ్ ఏమో అంత వేగంగా అవ్వదు, కానీ అయితే మాత్రం అది ప్రమాదం మామూలుగా ఉండదు.
సో అందుకని దీన్ని స్ప్రెడ్ లెస్ కిల్ మోర్ అని చెప్తున్నారు. ఉమ్, సో WHO కూడా హెచ్చరిస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సార్ ఇప్పుడు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఏమైనా రాష్ట్రాలు ఉన్నాయా సార్ ఇప్పటికైతే కనిపించలేదు, కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన వాళ్ళు కేరళకి వెళ్తారు, వెస్ట్ బెంగాల్కి వెళ్తారు, Tourisms లో. టూరిజం ఉంటుంది కాబట్టి రాదని చెప్పే అవకాశం లేదు. ఇప్పుడైతే ఆ 2 రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే సౌత్కి కూడా వచ్చాయి. ఎందుకంటే కేరళకి సౌత్ ఇండియాకి దగ్గర సంబంధం కాబట్టి అవును. వెస్ట్ బెంగాల్ కన్నా తక్కువ వెళ్ళొచ్చేమో, కానీ కేరళకి కేరళకి రెగ్యులర్ గా వెళ్తాం. టూరిజం వెళ్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ జాగ్రత్తగా పాటించడం. జాగ్రత్త తీసుకొని ఉండడం అనేది అవసరం. థ్యాంక్ యూ.